రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 200 మంది స్కీమ్ వర్కర్లను తొలగించారని సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఆరోపించారు. యానిమేటర్లు, అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. స్కీమ్ వర్కర్ల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా వారి జీవితాల్లో మార్పులు తీసుకొస్తామన్న ప్రభుత్వ పెద్దలు ఆ హామీని విస్మరించారని తెలిపారు. తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీమ్ వర్కర్లు, అదేవిధంగా చిన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై తీవ్రంగా రాజకీయ వేధింపులు, తొలగింపులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక సార్లు కలెక్టర్కి, జిల్లా కలెక్టర్కి ఈ అంశంపై రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ రోజు పెరుగుతున్నాయి తప్ప తగ్గే పరిస్థితి మన జిల్లాలో కనిపించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకులకు సంబంధించి ఎటువంటి కారణాలు లేకుండా స్కీమ్ వర్కర్లపై తొలగింపులు సరైనది కాదని చెప్పేసి మేము సిఐటిగా భావిస్తున్నాం. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు, చిన్న ఉద్యోగుల తొలగింపుకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా గుంటూరులో కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా మన గుంటూరు జిల్లాలో ఇప్పటికీ 200 మందిని స్కీమ్ వర్కర్లను తీసేయడం జరిగింది. మీరు అధికారంలోకి వస్తే టీడీపీ మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి అందరూ ఆశించారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉన్న బ్రతుకుని కూడా ఊడిగం చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఇది సరైనది కాదు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏ ఒక్కరిని కూడా ఉద్యోగం నుంచి తొలగించమని చెప్పేసి ఓ పక్క చెబుతున్నారు. కానీ ఆచరణలో కింద స్థాయి నాయకులు లిస్టులు తయారు చేయడం, అధికారులు దానికి వంతపాడుతూ అనేక మందిని తీసేస్తున్నారు. ఇది సరైనది కాదు. అధికారులు కూడా కనీస రూల్స్ పాటించకుండా వీళ్ళని తీసేయటం సమంజసం కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇదే కొనసాగితే ఈ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, కాబట్టి తొలగించిన స్కీమ్ వర్కర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నామంటే, మేము ఎంతో కాలం నుంచి తక్కువ ధనంతో మేము ఈ స్కీమ్ వర్కర్లుగా ఎన్నుకోబడ్డాము. మరి కష్టకాలంలో కూడా, కరోనా టైంలో కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్ళని తాకని పరిస్థితుల్లో కూడా మేము స్కీమ్ వర్కర్లం అయ్యి ఉండి వాళ్ళకు పరిచర్య చేసి మేము ఇంత చేస్తే మేము పార్టీలకు వారధులం కాదు, మేము ప్రభుత్వం కింద పనిచేస్తున్నాం. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్న మమ్మల్ని పార్టీ నాయకులు, వీళ్ళు టీడీపీ, వీళ్ళు వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఈరోజు కంప్లైంట్లు రేజ్ చేసి తీసివేయాలని చూస్తున్నారు. అలాగే పెన్షన్లు రాకుండా కూడా రాజకీయ నాయకులు మరి చాలా వరకు ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీలో కానీ భర్త చనిపోయి విధవరాలు పెన్షన్లు కూడా రాకుండా వీళ్ళు ఉద్యోగులు 10,000 రూపాయలు వేతనం ఇస్తున్నాం, మేము 10,000 రూపాయలు వేతనం ఇస్తున్నాము, వీళ్ళు ఉద్యోగులు అంటున్నారు. సరే, ఉద్యోగ భద్రత కల్పించండి అని మేము అడిగినప్పుడు వీళ్ళు ఉద్యోగులు కాదు, మీరు ఊరక మేము మామూలుగా పెట్టుకున్న సహాయ కార్యదర్శులు అంటున్నారు. అలా అని పెన్షన్ ఇవ్వమంటుంటే ఉద్యోగులు అంటున్నారు. అటు అయితే అట్లా అంటున్నారు, ఇటు అయితే ఎట్లా అంటున్నారు. మా స్కీమ్ వర్కర్లందరినీ రాజకీయ వేధింపులు గురి కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎక్కడైతే